భక్తానంద తోడి దేవమ్మ గారి సన్నిధిలో ఈరోజు అచలం టీవీని శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయాలందరి కొరకు విడుదల చేస్తున్నాం. सद्गुनाथ प्रभु महाराज की जय। सद्गुनाथ प्रभु महाराज की जय। शिवराम दीक्षित सद्गुरु प्रभु महाराज की जय। రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సమరసానంద పోరెడ్డి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉమ్మడి జిల్లా సేవా సమాఖ్య జిల్లా అధ్యక్షులు, అట్లే ఈ ఆశ్రమానికి కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ గారు, సేవా సమాఖ్య సభ్యులైనటువంటి బసారెడ్డి గారు మరియు మిత్రులు, తర్వాత లక్కీ తిరుపతి గారు, అందరికి కూడా అంజయ్య గారు, అందరికి కూడా నమస్కారం. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయంలో అనేకమైనటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, కానీ ఎవరికి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా పెడతా ఉన్నారు. మనం సేవా సమాఖ్య అనే ఒక సంస్థగా పనిచేస్తున్నాం కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేలాగా సాంప్రదాయ విశిష్టత కొరకు, శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని చెప్పడానికి కొరకు ఈ టీవీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ టీవీ ఎవరిదో ఒకరిది కాదు, మేమందరం కలిసి దీన్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఇది ఒకళ్ళ వ్యక్తులది కాదు, అందరూ కూడా ఇందులో భాగస్వాములే. శివరామ దీక్షిత సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో సభ్యులే. కాబట్టి సిద్ధాంతాన్ని బయటికి తీసుకురావడానికి కొరకు, వెల్లడి చేయడానికి కొరకు కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా మనం అందరం కలిసి పనిచేద్దాం. మనకు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, రోజుకి ఎన్నో సభలు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా మనం ప్రజలకు అందించడానికి కొరకు ఒక ఛానల్ ఉంటే అది అందరికీ అందుబాటులో ఉంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఈ పని సేవా సమాఖ్య అఫీషియల్గానే ఏర్పాటు చేయాల్సి ఉండే, కానీ సేవా సమాఖ్యలో ఏకాభిప్రాయం రాకపోవడం చేత సేవా సమాఖ్యలో పనిచేసే కొందరమైనా ఈ పని చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మన అందరి టీవీ, ఇది శివరామ దీక్షిత సిద్ధాంతం టీవీ, ఇది అచలంని ప్రబోధించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఛానల్గా మీరు దీన్ని భావించి అందరూ కూడా ఎవరైతే సాంప్రదాయాలు ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే దీన్ని అందరికీ నలుగురికి పరిచయం చేయండి. మీకు తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అచలం టీవీ @gmail.comకు మీరు పంపించండి. మాకు స్పెషలిస్టులు అంటే దీన్ని ఎప్పటికప్పుడు సరి చేసి పెట్టడానికి కావాల్సినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా మేము భాషకు సంబంధించినటువంటి కానీ భావానికి సంబంధించినటువంటి కానీ తేడాలు లేకుండా అన్నీ సరి చేసి మీరు ఎక్కడి నుంచి పంపినప్పటికీ కూడా ఈ అచలం టీవీలో ప్రసారం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. सद्गुरु प्रभु महाराज की जय। जय सद्गुरु प्रभु महाराज को जय। శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయకులైనటువంటి శ్రీ అచల ప్రబోధ విశిష్ట సేవారత్న శ్రీ యథార్థ బోధోపదేశక డాక్టర్ కూన దయానంద స్వాముల వారు ఈ అచలం టీవీ మరి సుసంకల్పం చేసి ఈ అచలం టీవీ అనేటువంటిది మరి మా అందరిని అడిగి మరి ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటిది దాదాపు 2 సంవత్సరాల నుంచి అందరినీ కోరుతూ ఉన్నారు. కాబట్టి అది ఇప్పుడు మరి ఆ కోరిక నెరవేరింది. ఇది ఈ ఘనత ఆ స్వామివారికి దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా శివరామ దీక్ష సాంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే అని ఇంతకుముందు చెప్పినారు. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు అయ్యి వారి యొక్క పాటలు కానీ వారి యొక్క ఉపన్యాసాలు కానీ మరి ఇందులో పెట్టడానికి ఎవరికైనా అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఈ అచల టీవీని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దీన్ని ఆదరించాలని శివరామ దీక్ష సాంప్రదాయకులందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆదరించాలని మనవి. అచలం టీవీ ప్రారంభోత్సవ సందర్భంగా
శ్రీ మదచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమైక్య ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు అచలబోధ ప్రబోధరత్న అచలబోధ విశిష్ట సేవారత్న యథార్థ బోధోపదేశక డాక్టర్ కూన దయానంద స్వాముల వారు, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సమరసానంద పోరెడ్డి రమణారెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం కాబట్టి 2 నిమిషాలు ఈ విషయం గురించి నేను చెప్తున్నాను. భద్రాది రామశతకము నుంచి మొదలుకొని నేను ఈ బోధలో ఉపదేశమైన కాంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే సేవా సమైక్య అభివృద్ధి జరిగింది. భద్రాది రామశతకం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అయిందని నా వంతు మాట నేను చెప్తున్నాను. అలాగే క్లాసులు కూడా మన యథార్థ బోధోపదేశక డాక్టర్ కూన దయానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. దాని తర్వాతనే అందరూ జూమ్ స్టార్ట్ చేసుకున్నారు. కావున ఈ అచలం టీవీ కూడా అంటే ఎన్నో టీవీలు వచ్చినాయి అచల బోధలో, కానీ అందులో ఉన్నటువంటి సరిగా మాకు అనిపించడం లేదు. కాబట్టి మా వంతు మాట మేము చెప్తున్నాము. కాబట్టి ఈ అచలం టీవీ ద్వారా విశేషంగా శివరామ దీక్షితులు చెప్పినటువంటి ఈ బోధను నిక్కచ్చిగా చెప్పడానికే ఈ అచలం టీవీని ప్రారంభిస్తున్నాము. శ్రీ యథార్థ బోధోపదేశక డాక్టర్ కూన దయానంద స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇది ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షులు సమరసానంద పోరెడ్డి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా చాలామంది మా సేవా సమైక్య సభ్యులు ఆధ్వర్యంలో నడుస్తుందని మీకు తెలియజేయడానికి ఈ ప్రారంభాన్ని ప్రారంభించుకుంటాం. సద్గురు ప్రభు మహారాజుకు జై. అచలం టీవీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందుగా అందరికీ నమస్కారం. సభను ఆసీనులైనటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు విశిష్ట బోధన మన డాక్టర్ దయానంద స్వామి వారికి, అందరికీ నా సహోదరులకు అందరికీ నమస్కారము. అచలం టీవీ అనేది మనకు ఇది కావడానికి మెయిన్గా కారకులు డాక్టర్ దయానంద స్వామి వారు ఒకటే ఆశించేవారు. ఈ సిద్ధాంతము దాదాపు 200 సంవత్సరాల నుంచి ఉంది. శివరామ దీక్షితుల వారు ఈ సిద్ధాంతకర్త. ఆయన సిద్ధాంతీకరించిన తర్వాత కూడా 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ సిద్ధాంతం యొక్క విశేషాలు కానీ ఇవి ఉన్నదని కానీ ఎవరికి తెలియదు. దీన్ని తెలియజేయడం కోసమే ఈ అచలం టీవీ ఈ ఒక సిద్ధాంతం పెడితేనే దీనికి సార్థకమవుతుంది, దీని ప్రచారంలోకి వస్తుంది లోకంలోకి అనేది చేయడం జరిగింది. ఎంతో సంతోషము. ఈ సిద్ధాంతము మెయిన్గా అహం రహిత సిద్ధాంతం. ఇది అహం అంటే మీరు అందరూ అనుకునేది ఏంటంటే అంతఃకరణంలో ఒకటి అనుకుంటారు. కాదు, అంతఃకరణంలో కాదు, నేను అహం అనగా ఇక్కడ నేను ఆ తెలివి అయిన నేనే. దీని రహితం చేయడం ఎట్లనో ఈ సిద్ధాంతం ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. ఇందులో భాగంగా ఈ అచలం టీవీ అనేది మనము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందరూ ఈ యొక్క టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మరి దీని ద్వారా వచ్చిన కార్యక్రమాలను అందరూ వీక్షించగలరని కోరుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజ్. భక్తానంద తోడు దేమాంబ సద్గురు ప్రభు మహారాజ్కి జై. శ్రీమద్ జల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమైక్య అనుబంధ పీఠమైన వరంగల్ జిల్లాలోని రాష్ట్ర అధ్యక్షులు పోరెడ్డి రమణారెడ్డి ఆర్యులు గారు మరియు కూన దయానంద స్వామి నాయన గారికి అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తూ, మేము అచలం టీవీ ఛానల్ను ఎంతో యూట్యూబ్ ఛానళ్ళు చాలామంది పెట్టారు. మాకు కొన్ని అందుతానే కొన్ని అందుతలేవు. ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో మా నాయనగారు చేసిండ్రు. మా నాయన అన్ని విధాలా సహకరించి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ తెలియపరచడానికి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా నమస్కారం. జై సద్గురు ప్రభు మహారాజ్కి. అచలపీఠము మరి ఇక్కడ అచల బోధ గురించి ఆ పెద్దలు దయానంద స్వామి గారు, రమణరెడ్డి గారు, మరియు బసరాజు గారు మరియు మొదలగు భక్తాదులు అందరి కోరిక మీద ఈ యొక్క అచలం అనే యొక్క దాన్ని టీవీ ద్వారా ప్రసారం చేయాలి. మన యొక్క శివరామ దీక్ష పీఠము మరుగుపడి ఉండేది, కొన్ని వందల ఏళ్ళ కింద నుంచి ఉన్నటువంటిది. వేరే మనకు ఎట్లా అంటే అది ఎవరికి మాత్రం ఇది తెలియకుండా పోతూ ఉన్నది. ఇదేంటంటే గురు పరంపరలో వచ్చినటువంటిది కాబట్టి దీన్ని తప్పనిసరిగా దీనివల్ల
మనకు జన్మ అనేది రాహిత్యం కొరకు ఎవరు ఎన్నో మోక్షానికి కోసం చేస్తారు, కానీ మనకు నేను అనేది అహం రైతకు ఇది చాలా ప్రయోగం చేస్తుంది. కాబట్టి దీనివల్ల అందరికీ మంచి బోధ అందుతుంది. ఇలా వేరే కుట్ల భావాలు లేకుండా అందరి సాంప్రదాయాలందరూ దీనిలోకి వచ్చి మీ భావాలని చెప్పి సరిచేసి మళ్ళీ మీకు పెడతా ఉంటారు. కాబట్టి అందరూ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా వరంగల్లో కూడా వ్యాపించున్నది. ఇవన్నీ ప్రజలకు తెలుస్తా లేవు. దీనివల్ల అన్నీ తెలిసి అందరూ కూడా ఇందులో వచ్చి పాల్గొనగలరని నా యొక్క నమస్కారం చేస్తున్నాను. దేవమ్మ సద్గురు ప్రభు మహారాజ్కు జై. ఈ పారంపర్యంలో వచ్చిన అచలానందకూన లక్ష్మీనారాయణ సద్గురు ప్రభు మహారాజ్కు జై. తన యథార్థ బోధోపదేశక డాక్టర్ దయానంద స్వామి సద్గురు ప్రభు పాదపద్మకు నమస్కరిస్తూ, నాకు ఈ బోధ ఈ రోజు ఇంతవరకు వచ్చింది, నేర్చుకోగలిగిన అంటే ఆ గురువు గారి యొక్క వాక్యంతో నేను ఈ రోజు ఇంతవరకు నేర్చుకోగలిగిన. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ బోధ అంత ఇష్టం లేకపోయినా ఈరోజు ప్రతిరోజు బోధాస్తులతోటి పరిచయాలు పెంచుకొని మాట్లాడడం తప్ప ఇంకా వేరే విషయాలు రావట్లేవు. ఎందుకంటే నాకు చదువు విద్యలో తక్కువ ఉన్నా కూడా స్వామి చెప్పే విద్యనే గొప్పదిగా ఇప్పుడు భావిస్తూ ఈ అచల బోధ అని పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తూ, ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు, అచలం అనేది ఎప్పటికీ తనాసనంగా ఉన్నది. పెద్దలు మన అందరికి తీసుకొచ్చి ఇక్కడ వరకు ఈ బోధన మనకు అందిస్తున్నారు. ఇంకా ముందు తరాలకు కూడా విద్య రాకపోయినా వచ్చిన వాళ్ళైనా చాలా విశిష్టంగా చెప్పాలని ఆ పెద్దల ఒక ఆశీస్సులతోటి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మా గురుదేవులు నిత్యానంద బండాల రామరెడ్డి అయినా ఆ స్వామి మాకు ఉపదేశం ఇచ్చినప్పుడు ఉపదేశం మాత్రమే తెలుసు, కానీ మాకు స్వామి సత్సంగం స్టార్ట్ చేసి మా జులేవాడలో 10-12 సంవత్సరాల సత్సంగం నడిచింది. కానీ ఆ రోజులో అందరం మేము ఎక్కువ లేడీసే ఉండేవాళ్ళం, జెంట్స్ తక్కువ ఉండేవారు. ఒక ఇద్దరే ఉండేవారు, వాళ్ళు కూడా టైంకి రాకపోయేవారు. ఏంటంటే నా భాగ్యంగా భావించడం ఏంటంటే మా గురువు గారు సత్సంగం స్టార్ట్ చేసి ఆ సత్సంగంలో దయానంద నాయన గారు, రాజేంద్ర నాయన గారు, మా గురువు గారు నిత్యానంద బండాల రామరెడ్డయ్య గారు, మా అమ్మగారు అందరు చాలా ప్రోత్సహించి ఆ సత్సంగాన్ని స్టార్ట్ చేసిన రోజు మాకు ఏమీ తెలియదు, సత్సంగం అంటే ఏంటిదో కూడా తెలియదు. కానీ ఈ రోజు సత్సంగం అంటే కలయిక, 10 మంది కలవడం, 10 మంది మాట్లాడడం, ఎప్పుడూ ఆ గురువాక్యాన్ని స్మరించడం, ఆ గురువు తప్ప ఇంకా అన్యము లేదు, గురువే సర్వ లోకానికి గురువే ఆధారం అని ఆ గురు బోధన ఇంతవరకు తీసుకొచ్చిన దయానంద నాయన వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, నాకు ఇంకా ముందు చాలా విషయాలు తెలుసుకోవాలని ఆ గురుమూర్తిని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ, అట్లనే జై సద్గురు ప్రభు మహారాజ్కు జై. పేరు నా అందరి పేరు చెప్పరాకపోయినా అందరి పాదపద్మలకు నమస్కరిస్తూ ఆ సద్గురుమూర్తి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మనకు అందరికీ అని, ఆ విద్య ముందు చాలా ముందుకు సాగిపోవాలని, ఏ మారుమూల గొట్టుగా ఉన్న వాళ్ళకైనా, ఎక్కడ ప్రదేశాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఈ విద్య ఆసక్తి కలిగి అచలం నేర్చుకోవాలి, అచల బోధ అంటే ఏంటిదని తెలుసుకోవాలని అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ జై సద్గురు ప్రభు మహారాజ్కు జై. జై సద్గురు మహారాజ్కి జై. గురువులకి అందరికీ నమస్కారములు. అచల టీవీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది ఈ టీవీ ఛానల్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ పూజా కార్యక్రమం జరిగినా అది కూడా లైవ్లో కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ప్లస్ పెద్దలు మంచి బోధ చెప్పే మన డాక్టర్ గారు దయానంద స్వామి గారు అందరికీ ఆయన బోధలు తెలవాలంటే ఈ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆయన యొక్క గొప్ప బోధ అనేది అందరికీ వస్తుంది. అదేవిధంగా మన గురువులు చెప్పిన ప్రతి ఒక్క విషయాలు కూడా అందరికీ షేర్ చేయాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది ఎంత గొప్ప అవకాశం మనకు డాక్టర్ గారు దయానంద స్వామి గారు మనకు కల్పించాలంటే మనం చాలా అదృష్టవంతులం. ఆయన యొక్క బోధలు అందరికీ తెలవాలంటే యథార్థం ప్రతి ఒక్కటి ఎంత క్లుప్తంగా అంటే తక్కువ చదువుకున్నకైనా ఎక్కువ చదువుకులైనా తెలుగు పండితులకైనా ఎవ్వలకైనా బాధాలు ప్రతిపదార్థాలు భావాలు ప్రతి ఒక్కటి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా గొప్ప అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు డాక్టర్ గారు. ఆ విషయాలు అందరికీ షేర్ కావాలంటే ఈ టీవీ ఛానల్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చినాయి, కానీ ఎవరు చెప్పినా కూడా వాళ్ళ ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. కానీ మన దాంట్లో యథార్థ బోధకు యథార్థ ఛానల్ అనేది ఒకటి నిలిచిపోతుంది. ఇది అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గురువు గారు చెప్పిన గొప్ప విషయాలు, అంతేకాకుండా ఇందులో
ఒక్కొక్క గొప్ప గురువుల విషయాలు కూడా ఇంటర్వ్యూలు వచ్చే విధంగా కూడా మా సహకారాలు ఉంటాయి. అందరి ఇంటర్వ్యూలు తీసుకొని దాంట్లో ఒక్కొక్కసారి బోధాలు చెప్పే విధంగా ఒక్కొక్కసారి పెద్దలై బోధలు కూడా ఇంటర్వ్యూలు తీసుకొని ఆ బోధలు కూడా ఈ టీవీ ఛానళ్ళు ప్రారంభించే దాంట్లోనే ప్రసారం చేయడం జరుగుతుంది. ఎక్కడ పూజ జరిగినా కూడా అక్కడ ఒక మంచి వీడియో కనుక తీసినట్లయితే ఆ బోధలు కూడా ప్రతిరోజు ఎవ్రీ డే ప్రతిరోజు ఒక కొత్తది వచ్చే విధంగా ఇదివరకు మీ దగ్గర తీసిన ఛానల్స్లో ఇదివరకు ఏమైనా వీడియోస్ కనుక ఉన్నట్లయినా కూడా మన అయ్యగారికి మన ఇంతకుముందు మెయిల్ ఐడి చెప్పారు. ఆ మెయిల్ ఐడికి కూడా మీరు పంపించినట్లయితే మంచి క్లారిటీ ఉన్న వీడియోలు ఎట్లయితే అది కూడా ప్రసారం చేయగలుగుతుంది. మన టీవీ ఛానల్లో ఎవ్రీ డే కొత్తది వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న కొన్ని వీడియోస్ కానీ మంచి విషయాలు కానీ ఎక్కడెక్కడ జరిగిన మన గురుబోధ శివరామ దీక్షల శిష్యుల పరంపరం జరిగిన ఎక్కడ ఉన్న మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో కానీ తెలుగులో కానీ కర్ణాటకలో కానీ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఎక్కడైనా ఉన్నా కూడా మీ దగ్గర మంచి వీడియోలు కనుక ఉన్నట్లయితే అయ్యగారు చెప్పిన ఆ మెయిల్ ఐడికి కనుక మీరు సెండ్ చేస్తే అవి అయ్యగారు పరిశీలిస్తాడు. చూసిన తర్వాత దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అందుగురించి ఈ ప్లాట్ఫామ్ మాత్రం చాలా గొప్పనైనది. దీన్ని అందరం సబ్స్క్రైబ్ చేసుకొని దీని ఛానల్ మంచిగా గొప్పగా ఏ విధంగా అందరూ పాటించాలని నాకు కోరుకుంటున్నాను. జై గురు. అచల టీవీని ప్రారంభించిన పెద్దలకు నమస్కారం. ప్రతి ఒక్క విషయం మాలాంటి తెలియని వాళ్లకు మారుమూల ప్రాంతం వరకు గురువులు చెప్పే విషయాలన్నీ తెలుసుకుంటారని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాను. సద్గురు ప్రభు మహారాజ్కి జై. గురువులందరి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ అచలం టీవీ ప్రారంభోత్సవం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. శ్రీమద్ అచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య పుట్టి చాలా ఏండ్లు అవుతుంది. ఇది నేను చాలా చిన్నప్పటి నుండి ఈ సిద్ధాంతంలో ఉన్నాను. మా శ్రీమద్ గురుదేవులు శ్రీ నిచ్చలానంద గీతామోహన్ రెడ్డి ఆర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ తెలంగాణ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు శ్రీ అచల ప్రబోధ విశిష్ట సేవారత్న యథార్థ బోధోపదేశిక డాక్టర్ కూన దయానంద స్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సమరసానంద పోరెడ్డి రమణారెడ్డి ఆర్యుల ఆధ్వర్యంలో ఈ అచలం టీవీ ప్రారంభోత్సవానికి మా నాన్నగారు అయినటువంటి వాళ్ళకి కాల్ చేసి రమ్మడం జరిగింది. సో దెన్ ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దెన్ జస్ట్ బిఫోర్ మా సిస్టర్ అయినటువంటి శివాని చెప్పినట్టు, నేను పనిచేసే నా ఉద్యోగంలో కూడా చాలామంది నా స్టేటస్లు చూసినప్పుడు అయినా మా అమ్మ నాన్న స్పీచెస్ కానీ పాటలు విన్న వాళ్ళు కూడా అడగడం ఏంటంటే అసలు వాట్ ఈజ్ అచలము అంటే ఏంటి? వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేనేం సమాధానం చెప్పాను అంటే, అచలము ఈజ్ నథింగ్ బట్ చలనము లేనిది. దేనికి చలనము లేనిది ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేటువంటి సిద్ధాంతము మా అచల సిద్ధాంతము అని చెప్పడం జరిగింది. దెన్ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఏంది అని దాని మీద చెప్పడం వల్ల వాళ్ళు కూడా, సో నా కొలీగ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా ఎవ్రీవేర్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎనీ ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రదేశంలోనైనా అడిగినప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల సో వాళ్ళకు క్లుప్తంగా వివరించడం జరిగింది. దెన్ ఇట్లా చెప్పడం అనేది ఇలా ఎవరు చెప్పలేదు. ఇలా చెప్పేటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక శ్రీమద్ గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య కలిగించడం అనేది చాలా గొప్పనైనటువంటి నిర్ణయం. అండ్ దెన్ దీనికి అందరూ సదదా సహకరించవాలని నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని కృతజ్ఞతగా భావిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. అండ్ జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. శివరామ దీక్షిత సద్గురు ప్రభు మహారాజ్కి జై. సనాతనచల సిద్ధాంతం భ్రాంతి రహితోపదేశికం శ్రీ నిర్మలానంద పిల్లమర్రి భీమయార నిజగురు పాద సేవితం పోరెడ్డి వంశ సంజనితం సమరసానంద దీక్షితం రమణారెడ్డి రాజయోగి స్వగురు సదా భజామ్యహం. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు
శ్రీమద్ అచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ అచల బోధ విశిష్ట సేవారత్న యథార్థ బోధోపదేశిక డాక్టర్ కూన దయానంద స్వామి వారి ఆధ్వర్యంలో అచలం టీవీ ప్రారంభోత్సవం శ్రీ భక్తానంద ఆశ్రమం శివనగర్ వరంగల్ నందు మనం ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా మనందరము కలిసినాము. మీ అందరికీ మరొకసారి అచలం టీవీ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు ఈ అచలం టీవీ మన బోధలో అచలం టీవీ అనేది ఒకటి పెట్టుకోవాలని చెప్పేసి స్వామి దయానంద స్వామి గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరెవరో నకిలీ వాళ్ళు కూడా అంటే వారు ఎవరో తెలియని వాళ్ళు అంటే మన సిద్ధాంతం తెలియని వాళ్ళు కూడా అచలం అని చెప్పేసి ఛానళ్ళు పెట్టుకొని అంత మన బోధను పొల్యూట్ చేస్తున్న సందర్భంలో బాధేసి అయ్యగారు ఎవరెవరో పెట్టుకుంటున్నారా, మనం ఎందుకు పెట్టుకోవద్దు, మన అసలైన సిద్ధాంతంలో మనమే కదా, ఈ బోధకు శివరామ దీక్షల వారసులు మనమే కదా, మనం ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి కార్యాచరణ చేసి ఈరోజు మన అచలం టీవీ ఇప్పటిదాకా ఇక్కడ వరకు వచ్చి ఈరోజు మనము ఈ ప్రారంభోత్సవం దాకా వచ్చినాము. దానికి ఎంతో శ్రమ కోర్చి రూపకల్పన చేసిన యథార్థ బోధోపదేశక డాక్టర్ కూన దయానంద స్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ, అలాగే మా గురుదేవులైనటువంటి శ్రీ సేవా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సమరసానంద పోరెడ్డి రమణారెడ్డి గారి వారికి పాదపద్మలకు నమస్కరిస్తూ మనము ఈరోజు ఎందుకంటే మన శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఈరోజు ఒక ఒక మంచి రోజు ఇది. ఎందుకంటే మన ఈ టీవీ ద్వారా అంటే ఈ అచలం టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు దాదాపు మన వరంగల్ జిల్లాలోనే మనకు ఒక 10 ఆశ్రమాలు, మన ఉమ్మడి జిల్లాలో 10 ఆశ్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ దాదాపు ఒక 25,000 మంది దాకా మనకు భక్తులు గురువులు ఉన్నారు మన ఉమ్మడి జిల్లాలోనే. కానీ మనకు సమాచారం అనేది నిజమైన బోధ అనేది చెప్పనీకి లేరు. కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అందరము నిజమైన బోధను మన యొక్క సమైక్య యొక్క ఏదైతే మనము ఆశయాల కొద్దీ మన సిద్ధాంతం స్థాపించామో అది మన అచలం టీవీ ద్వారా ప్రతి ఒక్క భక్తునికి కూడా చేరవేసే అవకాశం ఈ టీవీ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది మంచి శుభ పరిణామం. ఇది చాలా ఎందుకంటే ఇది అంటే మామూలుగా కాదు. ఇది దీన్ని చేయడం అంటే దీనికి ఎంతో ఒక టీమును తయారు చేయడం జరిగింది స్వామి. ఎందుకంటే వారికి వాళ్ళ బాధ్యతలు కూడా అప్పచెప్తారు. వారి బాధ్యతలు నెరవేరిస్తే మన ఈ టీవీ సక్సెస్ఫుల్గా మనము మనకు అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా మనకు అందులో కొన్ని వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారము మన అందరం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరం కూడా మన భక్తులు అందరూ ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో ఏ ఐటమ్ వచ్చినా కూడా ఏ విషయం వచ్చినా కూడా పూర్తిగా చూడాలండి. ఎందుకంటే మనం స్కిప్ చేయకుండా మొత్తము 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు, గంట ఉన్నా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి. చూస్తేనే మనకు అది రేటింగ్లో ఉంటుంది. కాబట్టి అందరికీ మన భక్తులకు గురువులకు ఈ సందర్భంగా తెలియజేయదంటే అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్లు కూడా చేయాలి. చేస్తే మన రేటింగ్ అనేది పెరుగుతుంది. మన ఛానల్ విశ్వవ్యాప్తం అవుతుంది. కంపల్సరీ విశ్వవ్యాప్తం అవుతుందని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. అయ్యగారి ఆధ్వర్యంలో ఈ అచల ఛానల్ విశ్వవ్యాప్తంగా ఉండే అచల భక్తులకు మనకి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఎట్లయితే విశ్వవ్యాప్తంగా ఉన్నదో మన ఈ ఛానల్ ద్వారా మనది కూడా మన సేవా సమైక్య కూడా మన శివరామ దీక్షిత అచల బోధ కూడా మనకు విశ్వవ్యాప్తం అవుతుంది ఛానల్ ద్వారా. ఎందుకంటే ప్రపంచంలో అందరూ చూస్తారు యూట్యూబ్ ఛానల్. కాబట్టి మనకు ఈ సందర్భంగా మన బోధను అంటే మన బోధ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం అంటే ఏంటిదా ఎప్పుడు వినలేదు కదా అన్నవారి సంఖ్యనే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చిన్న వాటి కూడా ఇప్పుడు మన వాళ్ళ యోగా వాళ్ళది ఉన్నది ఒకటి మన ఏంటిది అది మన అబుపడతంలో ఉంటుంది యోగా వాళ్ళది బ్రహ్మకుమారి వాళ్ళది అంత కొడితే నాకు తెలిసి 20 సంవత్సరాలు కూడా కాలేదు. వాళ్ళు మొత్తం ప్రపంచంలో మొత్తం అది విశ్వవ్యాప్తం అయిపోయింది. అది మనది సనాతనంగా ఉన్న అచల బోధ మనకు మాకు తెలియదు కానీ అనేవారి సంఖ్యను ఎక్కువ ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇట్లాంటి మాధ్యమాలు లేక, ఇట్లాంటి డిజిటల్ మాధ్యమాలు లేక, చెప్పేవారు లేక, సరైన బోధ చెప్పేవారు లేకనే అది జనాల్లోకి భక్తుల్లోకి చొచ్చుకొని పోలేదు. ఈ అచలం టీవీ ద్వారా తప్పకుండా అందరికీ పోతుంది, విశ్వవ్యాప్తం అవుతుంది. మన బోధ కూడా రాబోయే రోజులలో ఒక మంచి బోధగా, ఒక నిజమైన బోధగా ఇది మనం నిలుస్తా అని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఎందుకంటే ఈ టీవీ ప్రారంభోత్సవం శ్రీ భక్తానంద ఆశ్రమం శివనగర్ నందు చేయడము, ఈ ఆశ్రమానికి నేను కార్యదర్శిగా ఉండడం, నాకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించిన దయానంద స్వాముల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ
ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సద్గురునాథ ప్రభు మహారాజుకి జై. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీ అందరి ముందు నించొని మాట్లాడడమే చాలా గొప్పగా అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఎలాంటి సభలో నేను మాట్లాడలేదు. ఇది నేను అసలు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అచలం టీవీ ప్రారంభోత్సవంలో నేను ఉండడమే చాలా గొప్పగా భావిస్తున్నాను. ఎందరైతే గురువులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ గురువు మన గురుబోధ అనేది మనంతటా మనమే కాకుండా చాలా మందికి తెలవడం కోసం ఈ ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అట్లా ఇప్పుడు నన్ను చాలా మంది మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఎందుకని నువ్వు ఇట్లా పెడతావు, ఎప్పుడు దేవుడి ఫొటోస్ పెట్టావు ఎందుకు, అట్లా ఇట్లా అని అడిగితే నేను చెప్తాను, మాది నిజాయితీగా ఉండే సాంప్రదాయము. అది ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా తెలుస్తేనే బాగుంటుంది అని నేను చాలా మందికి కూడా చెప్పాను. వాళ్ళకి స్టార్టింగ్లో అర్థం కాకపోయినా నేను చాలా మందికి మన గురువు బోధ బుక్స్ కూడా నేను చాలా మందికి ఇచ్చాను గిఫ్ట్స్ లాగా. వాళ్ళందరూ నేను ఎప్పుడైనా అందరిలో యూనిక్గానే ఉంటాను. ఆ యూనిక్నెస్ ఇప్పుడు ఈ గురువు బోధలో కూడా ఉంది. కాబట్టి నేను అందరికి ఒకటి ఏం చెప్తానంటే, మా అచలం టీవీని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.